ఒక్కటి చెప్పండి సార్, తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మిమ్మల్ని స్పీకర్ కుర్చీ ఎక్కించారు. అంటే అప్పటి వరకు స్పీకర్గా ఉన్న నాదెళ్ల మనోహర్ గారు ఉంటే, ఆయన ఆంధ్రాకు చెందినవారు కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉంటే బిల్లు ఆమోదానికి కాస్త ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము నాదెళ్ల మనోహర్ గారిని 2 రోజులు తప్పించి మిమ్మల్ని స్పీకర్ కుర్చీ ఎక్కించారు. మీ చేతుల మీదుగానే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి కేంద్రానికి పంపించారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే చేశారని అనుకోవచ్చునా? అంటే నేనేమో సిన్సియర్గా తీసుకున్నది అధిష్టానం అనేది మీరు అడిగిన ప్రశ్నతో అర్థమైంది కదా. అంటే కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం సిన్సియర్గా తీసుకుంది, దాన్ని అమలు చేసే ప్రక్రియలో ప్రతి దగ్గర జాగ్రత్తలు తీసుకుందని మీ ప్రశ్న ద్వారానే అర్థమైంది. అంటే మీరు దీన్ని అప్రిషియేట్ చేయాలి. అంటే అధినాయకత్వం అంటే సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడం కోసం సాధ్యమైనంత వరకు కన్సెన్సస్తో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ తీసుకెళ్ళారు. తెలంగాణ అన్నది తెలంగాణ ప్రజల దశాబ్దాల కాలం నాటి ఆకాంక్ష. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు మీ చేతుల మీదుగానే ఆమోదింపజేసి కేంద్రానికి పంపించారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్గా ఐ ఫెల్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూమెంట్. తెలంగాణ ఇవ్వడం అన్నది సోనియా గాంధీ గారి ఘనత. అయితే తెలంగాణ బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం మరి విక్రమార్క గారి ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి సభలో ఉన్న పరిస్థితులు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. సభానాయకుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. సభానాయకుడిగా ఉన్న వ్యక్తి పేరు చెప్తే బాగుంటుంది సార్. సభానాయకుడు అంటే ఆనాడు చీఫ్ మినిస్టర్ కదా, ఎవరుంటే వాళ్ళు. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తికి మిగతా వాళ్ళు సహకరించే పరిస్థితి కూడా లేదు. కానీ తీసుకున్న నిర్ణయం మాత్రం అధిష్టానం అంటే ఈ సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాదులుగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి వ్యక్తులుగా దీన్ని అమలు చేసి మేము ఢిల్లీకి పంపించాలి. సో అటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే బాధ్యతను తీసుకొని దీన్ని ఏదో రకంగా విజయం సాధించేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ఉన్నటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నేను మాట్లాడుకొని దీన్ని నేను సభాపతి స్థానంలో కూర్చోవటం, వెంటనే వారిని అడగటం, వారు బిల్లు ప్రవేశపెట్టబడిందని నేను చెప్పేసి కావలసినటువంటి తంతును ముగిచ్చేసి పంపించేసాం. సభానాయకుడు ఒప్పుకోలేదంటున్నారు. అంటే ఆనాటి సభానాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సభానాయకుడిగా ఒప్పుకోనప్పుడు మళ్ళీ బిల్లుని ఎలా ఆమోదింపజేశారు? అంటే నేను చెప్పాను కదా, నేను కూర్చున్నది సభాపతి స్థానంలో. సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఇండిపెండెంట్గానే నిర్ణయాలు తీసుకుంటాడు. సహజంగా ఏంటంటే ఆ స్థానంలో కూర్చొని నిర్ణయాలు చేసేటప్పుడు సభానాయకుడు సహకరిస్తే ఇంకా సభ సజావుగా నడవటానికి ఉపయోగపడుతుంది. అలా సహకరిస్తూనే ఉంటారు జనరల్గా. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా సహకరించకపోయినా ఇండిపెండెంట్గా సభాస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నిర్ణయం తీసుకున్నాను. దాన్ని బిల్లు ఆమోదానికి సరైన మెజార్టీ వచ్చిందా, లేక మీరు సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అంటే బిల్లు ప్రవేశపెట్టడం అనేది ప్రక్రియ. అక్కడ అంటే బిల్లు ఆమోదం పొందడానికి కూడా చాలా ఇక్కడ టెక్నికల్ అంశాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రీఆర్గనైజేషన్ బిల్ని శాసనసభలో ప్రవేశపెట్టి మా అభిప్రాయం మాత్రమే తెలియజెప్పి పంపించాలి. బిల్లు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది దానికి సంబంధం లేనటువంటి అంశం అది. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.